దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని దావీదుకు తెలుసు కాబట్టి ధైర్యంగా శత్రువుని ఎదుర్కోగలిగాడు. అయ్యా అమ్మా, ప్రతిరోజు సైతానుగాడు ఏదో విధంగా మనకు మనశ్శాంతి లేకుండా చేయడానికి, నెమ్మది లేకుండా చేయడానికి, సంతోషం లేకుండా చేయడానికి ఎవడో ఒక శత్రువుని లేపుతూనే ఉంటాడు. మీ ఇంటి దగ్గర కావచ్చు, మీరు చేసే ఉద్యోగం దగ్గర కావచ్చు, ఎవడో ఒకడిని లేపుతాడు నీకు వ్యతిరేకంగా. వాడిని చూసి నువ్వు బెదిరిపోకుండా, వాడిని చూసి నువ్వు భయపడకుండా ధైర్యంగా ప్రతి సమస్యను, ప్రతి సవాలు విసిరే ప్రతి మనిషిని నువ్వు ఎదుర్కోవాలి అని అంటే ఒకే ఒక మార్గం, దేవుడు నీకు తోడుగా ఉంటేనే సాధ్యం. భక్తుడైనటువంటి డేవిడ్ లివింగ్స్టన్ ఏం ప్రార్థన చేశాడో తెలుసా? ప్రభువా, ఈ ప్రపంచంలో నన్ను ఎక్కడికైనా పంపించు, ఎంత ప్రమాదకరమైన స్థలానికైనా పంపించు, ఎంత ప్రమాదకరమైన ప్రజల మధ్యకైనా పంపించు, నేను వెళ్తాను, సువార్త ప్రకటిస్తాను, కానీ నాకు మాటివ్వు. ఏడో తెలుసా? నువ్వు నాకు తోడుగా ఉంటానని మాటివ్వు. నువ్వు నాకు తోడుగా ఉంటే ఈ ప్రపంచంలో ఎంత ప్రమాదకరమైన ప్రాంతానికైనా, ఎంత ప్రమాదకరమైన ప్రజల మధ్యకైనా వెళ్ళి ధైర్యంగా సువార్త ప్రకటిస్తా, మాటివ్వో, నువ్వు నాకు తోడుగా ఉంటానని. ఈ సంగమా, ప్రొద్దుట లేచిన వెంటనే నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, ఈరోజు నువ్వు తోడుగా ఉంటేనే ఈ దినాన్ని నేను ఎదుర్కోగలనయ్యా, ఈ దినములో రాబోయే సమస్యలను, సవాలులను ఎదుర్కోగలనయ్యా. నువ్వు లేకుండా, నువ్వు రాకుండా నా ఇంట్లోంచి నేను బయటికి వెళ్ళి ఏమీ సాధించలేనయ్యా. కాబట్టి నీ తోడు నాకు కావాలి. ఖచ్చితంగా ఆ ప్రార్థన నువ్వు చేయాలి. డేవిడ్ లివింగ్స్టన్ అదే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఏమన్నాడు? ప్రభువా, ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా వెళతాను, ఎంత ప్రమాదకరమైన ప్రజల మధ్యకైనా వెళతాను, నీ ప్రేమను గూర్చిన సువార్తను ప్రకటిస్తాను అని ప్రార్థన చేస్తూ, కానీ మాటివ్వు, నాతో నువ్వు వస్తానని, నాకు తోడుగా ఉంటానని. దేవుడు ఏం చేశాడో తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్ని ఆఫ్రికా దేశంలో ఉన్న బహు ప్రమాదకరమైన ప్రజల మధ్యకు పంపించాడు. ఎవరు ఆ ప్రజలు అంటే నరమాంస భక్షకులు, మనుషుల్ని చంపుకుని తినేస్తారు. అటువంటి నరమాంస భక్షకుల మధ్యకు డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళి వారికి సువార్త ప్రకటించే ప్రయత్నం చేశాడు. వాళ్ళు అంగీకరించలా. వారికి వైద్యం చేసి వారికి ఉన్న రోగాలు కుదర్చాలని ప్రయత్నం చేశారు. అర్థం చేసుకోవాలా. వాళ్ళందరూ మూకుముడిగా కూడి ఏం చేశారో తెలుసా? ఈ మనిషిని చంపి తింటే బాగుంటుంది, తెల్లగా ఉన్నాడు, బాగా రుచిగా ఉంటాడు, కాబట్టి ఇతన్ని చంపి మనం తినేద్దాము అని చెప్పి ఆ గూడెంలో ఉన్న పెద్ద అందరినీ పోగేశాడు. డేవిడ్ లివింగ్స్టన్ ఆ టెంట్లో ఉన్నాడు. కాగడాలు పట్టుకొచ్చారు, కత్తులు పట్టుకొచ్చారు, బల్లాలు పట్టుకొచ్చారు. గూడెంలో ఉన్న వాళ్ళందరూ అరుచుకుంటూ, కేకలేసుకుంటూ ఆ గుడారము చుట్టూ మూగారు. అర్థమైపోయింది డేవిడ్ లివింగ్స్టన్కి, ఈరోజు నా పని అయిపోయింది. క్రీస్తు ప్రేమను ప్రకటించాలని, క్రీస్తు ప్రేమను చూపించాలని ఈ ప్రజల మధ్యకు వస్తే, సువార్తను సంపూర్ణంగా ప్రకటించకుండానే, క్రీస్తు ప్రేమను కనపరచకుండానే వీళ్ళు చంపేస్తే నేను రావడం వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రార్థన చేశాడు. ప్రభువా, ఏదో ఒకరోజు చనిపోతాను, కానీ వీళ్ళకు సువార్త ప్రకటించకుండా, నీ ప్రేమను కనపరచకుండా చచ్చిపోవడం వల్ల లాభం ఏమిటయ్యా? వీళ్ళందరూ నన్ను చంపడానికి వచ్చేసారు, నేను నిస్సహాయుణ్ణి, నేనేమీ చేయలేను, కాపాడయ్యా. నాకు నువ్వు వాగ్దానం చేసావు కదా, నేను ఎక్కడికి వెళ్ళినా నాతో వస్తానని. నువ్వు నిజంగా నాతో ఉన్నట్లయితే ఈరోజు నా ప్రాణాన్ని కాపాడయ్యా. వాళ్ళ ఆత్మలను రక్షించటానికి నాకు ఒక అవకాశం దయచే ప్రభువా ప్రార్థన చేశాడు. ఏం జరిగిందో తెలుసా? బయట వాళ్ళేమో గట్టి గట్టిగా అరుస్తున్నాడు, లోపల డేవిడ్ లివింగ్స్టన్ కన్నీటితో ప్రార్థిస్తున్నాడు. సడన్గా బయట నిశ్శబ్దం ఆవరించింది. అరుపులు ఆగిపోయినాయి, కేకలు ఆగిపోయినాయి. ఏమైందో అర్థం కాల. కిటికీకి ఉన్నటువంటి పరదా తీసి చూస్తే ఒక్కడు కూడా అక్కడ లేడు, అందరూ మాయమైపోయారు. ఏమైందో తెలియదు. తనను చంపడానికి వచ్చిన వాళ్ళు ఒక్కసారిగా ఎందుకు మాయమైపోయారో తెలియదు. కొంతకాలం అయిన తర్వాత ఆ గూడెం పెద్ద రక్షించబడ్డాడు, అనేక మంది రక్షించబడ్డారు. బాప్తిజం తీసుకుంటున్నప్పుడు వారు సాక్ష్యాలు ఇస్తున్నప్పుడు ఆ గూడెం యొక్క పెద్ద కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. నేను ఈ సేవకుడు బోధించిన సువార్తను
అర్థం చేసుకోలేకపోయా. అతను చూపించే ప్రేమను అపార్థం చేసుకున్నా. ఇతన్ని చంపాలి, ఇతన్ని తినేసేయాలి అని చెప్పి గూడెంలో ఉన్న వాళ్ళందరినీ పోగేశా. ఒకరోజు అందరం కలిసి బల్లాలు పట్టుకొని, కత్తులు పట్టుకొని, కాగడాలు పట్టుకొని ఈ దైవజనుని ఇంటి చుట్టూ మేమందరం మోగాం. ఆ రోజు వచ్చిన ఒకే ఒక కారణం ఏమిటంటే అతన్ని చంపేసేయాలి, ఆ మాంసం తినేసేయాలి. ఆ ఉద్దేశంతోనే ఆ రోజు నేను అందరినీ పోగేశా. ఇంకా చంపేద్దాం అనుకున్న సమయంలో అమాంతంగా తెల్లని వస్త్రములు ధరించి, కత్తులు పట్టుకొని ఆకాశం నుండి ఒక సైనిక సమూహము తెల్లని వస్త్రములో దిగి రావడం చూశాం. మనం అందరం చూసాం. ఎక్కడి నుంచి ఆ సైన్యం వచ్చిందో తెలియదు. చంపాలి అనుకుంటున్న సమయంలో ఈ దైవజనుడు చుట్టూ ఆ దూతలు కత్తులు పట్టుకొని ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక భయంతో ఆ రోజు మనం అందరం పారిపోయాం. అప్పటిదాకా తెలియదండి డేవిడ్ లివింగ్స్టన్కి ఎందుకని సడన్గా వాళ్ళు పారిపోయారో, సడన్గా వాళ్ళు మాయమైపోయారో. ఆ గూడెం యొక్క పెద్ద చెప్తున్నాడు, ఆ రోజు ఆ తెల్లని వస్త్రములలో కత్తులు ధరించిన వారిని చూసినప్పుడు, వాళ్ళు ప్రకాశిస్తూ ఉన్నప్పుడు మాకు అర్థమైంది లోపల ఉన్న వ్యక్తి సామాన్యుడు కాదు. ఖచ్చితంగా దేవుడు ఏర్పరచుకున్న దూత అయి ఉంటాడు. ఆ రోజే ఈ దైవజనుని పట్ల నాకు ఒక నమ్మకం కుదిరింది. కాబట్టి మనం అందరం కూడా వ్యతిరేకించడం మానేశాం. ఆయన చెప్పే సందేశాన్ని విన్నాం, ఆయన చూపిన ప్రేమను రుచి చూశాం. ఈరోజు మనలో అనేక మంది ఆయన ప్రకటించిన రక్షకుడైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా మీతో పాటు నేను అంగీకరించి నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేస్తున్నాను. డేవిడ్ లివింగ్స్టన్ ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, ప్రపంచంలో ఎంత ప్రమాదకరమైన ప్రాంతానికైనా, ఎంత ప్రమాదకరమైన ప్రజల మధ్యకైనా నన్ను పంపించాయా, నేను వెళ్తా, కానీ నాకు వాగ్దానం చేయి, ప్రామిస్ చేయి, నేను నీకు తోడుగా ఉంటానని. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువా వాక్కు చేత దర్శించి సూటిగా స్పష్టంగా మాట్లాడి నువ్వు ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావో నీ స్వరము ద్వారా వినిపింప చేసినందుకు వందనాలు. ఆ గుండెల్లో ఏ వేదన ఉన్నా, ఏ భయం ఉన్నా, ఏ దిగులు ఉన్నా దాన్ని ప్రభువా నీ సన్నిధిలో మేము అడుగుపెట్టిన వెంటనే తొలగించి మాకు ధైర్యాన్ని ఇస్తున్నావు, నిరీక్షణ ఇస్తున్నావు, మంచి రోజులు వస్తాయి అని చెప్పి మాటిస్తున్నావు. నీ మాటను నమ్మి ప్రభువా నెమ్మదిని పొందుకొని వెళుతున్న ప్రతి ఒక్కరి వారమంతా నీ కాపుదల భద్రతను అనుభవించాలి. మాకు తోడుగా ఉండండి. మేము చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయాణంలో, ప్రతి ప్రయత్నంలో, ప్రతి పరిచర్యలో కాపుదల భద్రతను అనుగ్రహించండి. మాకు వ్యతిరేకంగా నియమించబడిన ఏ ఆలోచన ఆయుధం వర్ధిల్లకుండా నాయన మమ్మల్ని కనికరించండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండను గాక. షలోమ్.